2023వ సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024వ సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది ప్రపంచం. 2023 చేదు జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే 2024 కూడా చేదు జ్ఞాపకాలను పంచకుండా తీపి జ్ఞాపకాలను పంచుతుందన్న ఒక ఆశతో నూతన సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలికేందుకు ప్రపంచం ఎదురు చూస్తుంది. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరాది అడుగు పెడుతున్న నేపథ్యంలో 31వ తేదీ రాత్రి నుండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో నోరు తీపి చేసుకునే అలవాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతాలు ఏవైనా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేది తీటి కేకును మాత్రమే. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో పలు బేకరీ షాపులు కేకులతో సిద్ధంగా ఉన్నాయి. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసినటువంటి కేకులు తయారీగా ఉన్నాయి. ఇక ఉదయం 8 గంటల నుంచే కేకులు ఆర్డర్ ఇచ్చి తీసుకోవడానికి ఉత్సాహంగా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ముందున్నారు. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు ప్రభు అండి. మామూలు ఒంగోలులో పద్మలయ బేకరీ అంటేనే బాగా ఫేమస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి మేము ఎక్కువగా ఇష్టపడుతుంటాము. ఈరోజు మార్నింగే సెలబ్రేషన్ చేసుకుందామని, రేపు కొంతమంది ఉండరు అన్న ఉద్దేశంతో ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. మేము వచ్చేసరికి లలిత జ్యువెలరీ నుంచి వస్తున్నాము. ఈరోజు ఏంటంటే స్టాఫ్ అందరూ ఉంటారు, ఈరోజే సెలబ్రేట్ చేసుకోవాలి, అది మార్నింగ్ పూటే అందరికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పానని నిన్న నైటే వచ్చి ఒక 5 kgs ఆర్డర్ పెట్టున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. అలాంటి కేకు ప్రతి శుభ సందర్భంలో కట్ చేసుకుంటారు. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్ సందర్భాల్లో కేకులు కట్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని కేక్తో ప్రారంభించేందుకు సమస్త మానవాళి ఎదురు చూస్తుంది. సాధారణ కేకు మొదలు వివిధ రకాల డిజైన్లతో కస్టమర్లకు అందించేందుకు ఒంగోలులోని పలు బేకరీ షాపులు వివిధ రకాల డిజైన్ల కేకులను సిద్ధం చేశాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ప్రధానంగా కేకుల తయారీలో ప్రముఖంగా ఉన్నటువంటి పద్మలయ బేకరీ సంబంధించి యజమాని కిషోర్ ఉన్నారు. వారు దాదాపు ఎన్నో ఏళ్ల నుండి న్యూ ఇయర్ సందర్భంగా కేకుల తయారీలో సిద్ధహస్తులు. సార్, ఇక్కడ మనం న్యూ ఇయర్కి సంబంధించి కేకుల తయారీ మీది ప్రముఖంగా ఉంటుంది. ఎన్ని కేకులు, ఎన్ని రకరకాల కేకులు తయారు చేస్తారు? గతానికి ఇప్పటికి చాలా భిన్నంగా తయారు చేస్తారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు మీకు ఈ కేకులు తయారు చేసేవాళ్ళు? ఇప్పుడు అంతా ఆన్లైన్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ వీళ్ళంతా వస్తారు. ఈ 5 స్టార్ చెఫ్స్ అన్ని దేశాల నుంచి కూడా ఇవాళ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంటుంది. మేమేమో ఆ క్లాసెస్కి వెళ్ళి మేము నేర్చుకొని అక్కడి నుంచి కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త ఐటమ్స్ తెలుసుకొని మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ తయారు ఇప్పుడు అంతా జార్ఖండ్ తర్వాత అన్ని చోట్ల నుంచి వస్తారు. మనకి ఇక్కడికి వచ్చి మన మాస్టర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు మనం చేస్తూ ఉంటాం. చాలా రకాలు ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇప్పుడు వచ్చి బేసిక్గా వచ్చి కూల్ కేకు, ఐస్ క్రీమ్ కేకు, తర్వాత చీజ్ కేక్స్, ఇప్పుడు కొత్త ట్రెండ్ చీజ్ కేక్స్, తర్వాత చాక్లెట్స్. దీంట్లో మళ్ళీ రకరకాల ఇవి వస్తాయి. ఎన్ని వేల రకాలంటే అన్ని వేల రకాలు. ఇవాళంతా ఆన్లైన్, ప్రజలు కూడా ఆన్లైన్ దీంట్లో అడిక్ట్ చూసి కస్టమర్ నాకు ఇది కావాలనే పరిస్థితికి వచ్చింది. సో మేము దానికి తగ్గట్టు మేము ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు కేకులకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. గతం కంటే ఇప్పుడు కేకుల తయారీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. నూతన సంవత్సర వేడుకల్లో కేక్ ప్రధాన భూమిక పోషిస్తుంది. కేకు లేనిదే ఈ వేడుక లేదు. అందుకోసం ఒంగోలు నగరంలో పలు స్వీట్ షాపులు, బేకరీ షాపులు కేకులు తయారీలో వారం ముందే రెడీ చేసుకున్నాయి. రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుండి వివిధ రకాల కేకులు తయారు చేయడంలో నిష్ణాతులైన వందలాది మందిని పిలిపించుకొని కేకులు తయారు చేస్తారు. పద్మాలయ, రమ్య, కేరళ లాంటి బేకరీలు కేకులు తయారీలో అందివేసిన చెయ్యి అని చెప్పాలి. మేమేంటంటే ఎక్కడికక్కడ ఏ క్లాసెస్, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగింది, తర్వాత బాంబేలో జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళి మనకేదైనా నచ్చితే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మన స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకోవటం. మొన్న చైనా వెళ్ళొచ్చాను, 19వ తారీఖు వచ్చాను చైనా నుంచి. అక్కడి నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని వస్తున్నాం. ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లాగే లోకల్ మేడ్కి మనం కాంపిటీషన్ చేసేదేం లేదు. బట్ మనదైతే స్పెషల్గా
విభిన్నంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం ఎప్పుడు చేస్తాం. సంబంధించినటువంటి ఏమి ఎప్పటికప్పుడు మాకు ఎవ్రీ 3 months to 6 months మాకు ట్రైనింగ్ ఉంటుందండి. ఫుడ్ ప్రాసెసింగ్ వీళ్ళు వస్తారు, చెకింగ్ చేస్తారు, వెరిఫై చేస్తారు, మాకు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే గైడెన్స్ ఇస్తారు. ఇది కాక మళ్ళీ మేము ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు మేమేం తప్పులు చేస్తున్నాము, ఏమేమి వాడాలి, దీంట్లో బెస్ట్ ఏం చేయాలనేది మాకు ట్రైనింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఒకసారి బ్రెడ్ సెక్షను, ఒకసారి కేక్ సెక్షను, ఒకసారి బిస్కెట్ సెక్షను, అట్లా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మాకంటూ ఇప్పటి వరకు మనం డెవలప్ చేస్తున్న దాంట్లో 29 సంవత్సరాల్లో మనం అదే రకంగా ప్రయత్నం చేస్తున్నాం, పరిగెడుతున్నాం కూడా. సరే, ఇప్పుడు వివిధ రకాల కలర్స్ అవి వాడుతూ ఉంటారు. ఈ కలర్స్ అంటే అంతకుముందు గణేష్ విగ్రహాల కలర్స్ పడితే ప్రమాదం, అట్లాంటి కలర్స్ వల్ల ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదంటారు? కలర్స్ మ్యాక్సిమం 5 to 6 కలర్స్ మాత్రమే ఉంటుందండి. అది కూడా బిలో లిమిటెడ్ కలర్స్లో ఉండాలి, అది అప్రూవ్డ్ అయి ఉండాలి. అది వితౌట్ అప్రూవ్డ్ మేము వాడకూడదు కూడా, విత్ అప్రూవ్డ్ ఉండాలి. దాంట్లో ఇంత పర్సంటేజ్ అని మాత్రమే 5% మ్యాక్సిమం కలర్స్ వాడేది. అందుకే మన దగ్గర ఎప్పుడు లైట్ కలర్సే ఎక్కువ ఉంటుంది, కానీ డార్క్ కలర్స్ మ్యాక్సిమం వాడం. ఈ నూతన సంవత్సరం వందలాది రకాల డిజైన్ కేకులు ప్రజలకు సిద్ధం చేసి ఉన్నాయి. 500 నుండి 5,000 రూపాయల వరకు కేకులు ఇప్పటికే రెడీ చేశారు. ఎవరి స్తోమతను బట్టి వారు కేకులు కొనేందుకు బేకరీల ముందు బారులు తీరుతున్నారు. 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సరం వేడుకల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. ఒంగోలులో ఒక్క కేక్ వ్యాపారంతోనే లక్షలు గడించే బేకరీలు చాలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల కేకుల బేరం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలలో కేకుకు అంత డిమాండ్ ఉంది. మరి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, కుటుంబాలు, చర్చిలు, మసీదులు, దేవాలయాలు ఒకటేమిటి, ముఖ్యంగా కుర్రకారు కేకులు కొనేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అర్ధరాత్రి గుంపులుగా చేరి ఎంజాయ్ చేస్తుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో కేకుకు ఉన్న ప్రాధాన్యత అంత గొప్పది. మరి जो फ्लेवर है पाइनएप्पल, बटर स्कॉच, मिल्क मेड, काजू और बादाम, पिस्ता और वेनिला और स्ट्रॉबेरी और ब्लूबेरी, क्रैनबेरी और लीची फ्लेवर और चॉकलेट, हाँ चॉकलेट ट्रफल, किट काट चॉकलेट, फेरारो चॉकलेट और ब्लैक फॉरेस्ट और फुल वैरायटी और वैरायटी बहुत सारा है. ये स्टेप केक है, 2 स्टेप, 3 स्टेप, 2 स्टेप, 3 स्टेप. నార్మల్ కేక్లో బటర్స్కాచ్, చాక్లెట్, బ్లాక్ వైట్ చాక్లెట్, వెనీలా, డ్రై ఫ్రూట్స్, బాదాం, మిల్క్ మేడ్, కాజు. కూల్ కేక్లో బటర్స్కాచ్, వెనీలా, చాక్లెట్, వైట్ చాక్లెట్, బ్లూబెర్రీ, బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీ, పైనాపిల్, రస్మలాయ్, హేజల్ నట్స్, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని వెరైటీ మోడల్స్ అంటే ఫ్లేవర్ మొత్తం. ఇంకా మోడల్లో స్టెప్ కేక్, 2 స్టెప్, 3 స్టెప్ చేస్తారు. అద్భుతమైన కేకులన్నీ తయారీగా సిద్ధంగా ఉన్నాయి. ఒక అరగంట గంటలో ఇవన్నీ హాట్ కేకులు అమ్ముడుపోతూ ఉన్నాయి. దాదాపు ఒక 50-60 మంది సిబ్బంది కూడా వీటిని అమ్మకాలు చేసేటందుకు రెడీగా ఉన్నారు రమ్య హోటల్లో. చూస్తూనే ఉండండి, చూడండి ఎన్ని వెరైటీలో 800, 900, అలాగే 500, ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ కేకులు తయారు చేశారు. అద్భుతమైనటువంటి ఈ కేకుల తయారీలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన వాళ్ళు వర్కర్లు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, గతం కంటే భిన్నంగా అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీ సత్య న్యూస్లో ఈ కేకులకు సంబంధించి ఈ మేళా మీకు చూపిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు.